వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. బాపట్ల జిల్లా రామన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పాలేజ్ నగర్లో సీసీ రోడ్లను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి ప్రాంతానికి రహదారి సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో ఈ సీసీ రోడ్ల నిర్మాణం చెప్పారు. రోడ్లు పూర్తయ్యే వరకు పనులపై పర్యవేక్షణ కొనసాగుతుందని, నాణ్యమైన వసతులు ప్రజలకు అందుబాటులోకి రావాలనే దృష్టితో తాను కృషి చేస్తున్నానన్నారు. చీరాల అభివృద్ధి కోసం అన్ని విధాలా పాటుపడుతున్నట్లు ఎమ్మెల్యే మాలకొండయ్య పేర్కొన్నారు. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు వాళ్ళు సమస్యలు చెప్తున్నారు. ఏ కారణం చేత జరుగుతుంది అన్నది పూర్తి నివేదిక నాకు కావాలి. అరే మీరు ఊళ్ళో ఉన్నారు, ప్రాబ్లమ్స్ తెలియకుండా మీరు ఊరిని ఏదో వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? వీళ్ళకి నాకు కొన్ని కారణాలు అర్థమవుతున్నాయి. వాటన్నిటిని మనం ఎట్లా రెక్టిఫై చేయగలం? ఆ వయసులో ఉన్న ఆవిడికి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కదా, ఇవ్వాలి కదా. మనం ఊరికాడ ఎవడో రాసేసుకుని గుడ్డోడు రాసేసుకొని వెళ్ళిపోయాడని ఆ చదువు లేనటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. ఇల్లేళ్ళు మనం ఉండే చేసాం. మీరు నేను ఆర్డీఓ ఎంఆర్ఓ సర్టిఫై చేస్తాం రాదా? చేయాలి కదా మనం. కాబట్టి మొత్తం కూర్చోండి. మీరు మీ విఆర్ఓని పిలవండి, మా ఆవిడ ఒకరిని పిలవండి, ఒకరిద్దరిని మా నాయకులు వస్తారు ఇక్కడ పిలవండి, వీళ్ళ నాయకులు పిలవండి. ఇలాగ ఒక కుర్చీ వేసుకోండి. వాళ్ళు అవసరమైతే ఒక కుర్చీ వాళ్ళ ఇంట్లో తెచ్చేసి ఇక్కడ వేస్తారు. మీరందరూ కూర్చొని మీ పిల్లలకి పెళ్ళి లేని, కార్డు లేదు, ఏది లేదు అన్నది, దాన్ని ఎలా చేయాలన్నది మేము కూడా ఆలోచించి మిమ్మల్ని సర్టిఫై చేసి దీనికి. జంజావతి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారని, ప్రజల బతుకులు ఎప్పుడు బాగుపడతాయని ఎదురు చూస్తున్నారని ప్రాజెక్టు సాధనా సమితి కన్వీనర్ మరిసర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు అన్నారు. జంజావతి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డుల ద్వారా మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి పంచాయతీ రైతులు ప్రజలు విన్నవించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయకట్టుదారులు, రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జంజావతి సాధన సమితిని ఏర్పాటు చేసి ఈ రోజు మొదటి రోజు రైతులతో రోజుకు ఒక గ్రామాన్ని మనం ఎన్నుకొని ఆ గ్రామంలోనే రోజు మొత్తాన్ని ఉండాలని ఒక కార్యక్రమం తీసుకున్నాము. ఈ రోజు గుచ్చిమి గ్రామాన్ని ఫస్ట్ రోజు ఈ రోజు ఈ యొక్క రైతులతో కలిసి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మొత్తం ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి మా ఊరు రైతులకు కూడా మేమంతా సహకారం అందిస్తామని చెప్పారు. మనందరం రైతులందరం కలిసి ఈ యొక్క జంజావతి ఆయకొట్టి గ్రామాలతో పాటు బయట కూడా మాకు ఉత్తరాంధ్ర మొత్తం మాకు సజ్జులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇది ఒక ఉత్తరాంధ్ర సెంటిమెంట్గా మార్చి మన యొక్క జంజావతి సాధించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం వెళ్లిన చిన్నారి పట్ల డాక్టర్ ప్రశాంత్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకుని డాక్టర్ ప్రశాంత్ పై దాడికి యత్నించారు. కాగా ఈ దాడిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు అమలవుతున్నాయని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు.
వరంగల్ 11వ డివిజన్ రంగంపేటలో 29వ డివిజన్ రామన్నపేటలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణితో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. లబ్ధిదారులకు మిఠాయి తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరుసగా జరుగుతున్న శంకుస్థాపనలతో ప్రజల్లో విశ్వాసం బలపడుతోందని, ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. మేయర్ మాట్లాడుతూ తన సొంత డివిజన్లో అభివృద్ధి పనులు జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క ఇల్లు మేము ఇవాళ 3500 ఇండ్లని ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఇవాళ అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి, మీకు అర్హతలైతే తప్పకుండా మీ ఇంటికి పిలిచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అంటే అభివృద్ధి అనేది ఒకరు చెప్తే చేసేది కాదు, స్వయాన ఆలోచన ఉండాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు వారికి మనం న్యాయం చేసే విధంగా అయితేనే ఉండాలి. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఏది ఎలక్షన్ అనగానే నిల్చోవటం, 10 పెట్టడం, 20 సంపాదించుకోవటం, ప్రజల మీద పడి తినటం. అంటే 10 ఏళ్ళు వృధాగా పోయి ఇవాళ ఇండ్లు లేని నిరుపేదలని వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో చాలా మటుకు పెంచి 10 ఏళ్ల కాలంలో పిల్లలు కూడా పెద్దవాళ్ళు డబుల్ అయిపోయింది. ఇవాళ వాళ్ళందరికీ కూడా మేము ఇండ్లు ఇవ్వటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీరు చాలా పెద్ద ఎత్తున మొట్టమొదట బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత, అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు, అందులో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి చాలా సంతోషం. ఈరోజు నిజంగా ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఇల్లు కావాలని గత 10 ఏళ్లుగా వాళ్ళు కోరినప్పటికీ కూడా ఒక్క ఇల్లు కూడా రాని పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేదల సంక్షేమమే ధ్యేయంగా ఒకవైపు అభివృద్ధి, ఇంకో వైపు సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూసుకుంటూ ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, ఈరోజు ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. వరంగల్ పరిధిలోని పలు డివిజన్లో కొండా మురళితో కలిసి మేయర్ గుండు సుధారాణి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదలకు అండగా ఉంటుందని, తన నియోజకవర్గంలో అర్హులైన ఇందిరమ్మ లబ్ధిదారులను తానే స్వయంగా పర్యటించి ఎంపిక చేస్తానన్నారు. అర్హులైన నిరుపేదలకు దూపకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా త్వరలో కేటాయిస్తామని కొండా మురళి హామీ ఇచ్చారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని ముందుకు పోతామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఖచ్చితంగా కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని మాజీ ఎమ్మెల్సీ అన్నారు. కొండా సురేఖ గారి మంత్రి గారి ఆదేశాల మేరకు మరి అక్కడ నేను చాలా బిజీ ఉన్నా. మరి ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, సిద్దిపేట ఏరియాలో తిరగవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, ఆమె ఇన్ఛార్జి కాబట్టి మరి మేయర్ గారు, నేను స్థానిక కార్పొరేటర్ల సాయంతో మీరు చూశాను, బీజేపీ కార్పొరేటర్ కూడా మనబడికి రావడం జరిగింది. కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేసుడే మా ఉద్దేశం. పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి ఇల్లు కట్టించడం మా ఉద్దేశం. ఇలా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా రేకుల షెడ్ అవుపడితే మాత్రం అది కొండమురళి బాధ్యత అని తెలియజేస్తుంది. ఇక్కడ కూడా ఓపెన్ కూరగొట్టు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని ఓబుల్రావు బంజర గ్రామంలో గతంలో మూతబడిన పాఠశాలను గ్రామ ప్రజలు, తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పునఃప్రారంభించారు. ప్రతిరోజు తీసుకుంటూ నేను అనుసరిస్తూ మీరు అందులో పాఠశాలలో బాగుపడాలంటే ఇక నుంచి మాత్రం మీకు ఇంటికి రాసాం సార్, అవన్నీ మీకు తమనే మొదలు పెట్టుకునే బాధ్యత మాదని అందరికి చెప్తూ జీరో ఎన్రోల్మెంట్ అంటే మూతపడిన స్కూల్ పైన ఎందుకు దృష్టి పెడుతున్నాం మేము ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు రాదు సార్, పోయింది నమ్మకం, ఇంకా ప్రజలు మన దగ్గరికి రారు, పిల్లలు మా దగ్గరికి రారు, చేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం, చూద్దాం, మా వాళ్ళ పైన మాకు నమ్మకం ఉంది, ఏదో కారణం వల్ల మాళ్ళు లోపం ఉండడం వల్ల రాలేదు. లేదు సార్, మీలాంటి కలెక్టర్ చాలా మందిని చూసాం, చాలా మంది వచ్చి వెళ్ళారు, ఈ జిల్లాకి 50వ కలెక్టర్ మీరు, చాలా మంది ప్రయత్నించారు, ఇలాంటివి చాలా చూసాం, మారదు, ఒక ప్రయత్నం చేద్దాం, అయ్యా చూద్దాం, మేము మా డిఓ గారు మా డిఓ అందరూ కూర్చొని ఒక ప్రయత్నం చేద్దాం, ఆ మండల అధికారులు అందరూ కూర్చొని చేద్దాం అనేది నమ్మకంతో ఫస్ట్ మేము ఒప్పుకున్న తర్వాత ప్రజలను ఒప్పిద్దామని మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు మీకు ఒప్పించాలంటే మీకు కావాల్సింది ఏంటమ్మా? ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు? ఇంగ్లీష్ విద్య
రెండోది వస్తువులు బాగున్నాయనేవి, మూడోది ఇక్కడ చదివితే మంచి మార్కులు వస్తాయనేది. ఫస్ట్ ఇంగ్లీష్ విద్య. ఇప్పుడు మనం ప్రతి స్కూళ్ళలో పోయిన 2 నెలల్లో సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు టీచర్లందరికీ మేము ఇంగ్లీష్ విద్య గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ కన్నా మంచిగా ఇంగ్లీష్ విద్య అందించడానికి మేము తయారు చేస్తాం. మీరు మొదటి రోజు వచ్చిన తర్వాత మీరు నమ్ముతారు. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఇంగ్లీష్ మాట్లాడే ముందు మా టీచర్లమ్మ టెట్ పరీక్షలు రాస్తారు, డిఎస్సి పరీక్షలకు వెళ్తారు. బెస్ట్ టీచర్లు ప్రభుత్వానికి ట్రై చేస్తారు. ఎక్కడైనా చూసారమ్మా? ప్రభుత్వానికి ట్రై చేసిన తర్వాత రాకపోతేనే కదా వేరే దగ్గరికి వెళ్ళేది. మరి బెస్ట్ టీచర్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఇంగ్లీష్ లో కూడా వాళ్ళు నేర్పించగలిగిన తర్వాత వాళ్ళ పైన నిఘా. ఖమ్మం నగరంలో ఉన్న మహిళా మార్ట్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. మహిళా మార్ట్ నిర్వహణలో మహిళలు ఎదుర్కొన్న అనుభవాలను, ఇంకా ప్రభుత్వ పరంగా ఏమైనా సౌకర్యాలు కావాలా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం విస్తరించేందుకు కొత్త ఆలోచనలు, కొనుగోలుదారులకు అవసరమైన ఉత్పత్తులను ఉంచే విధంగా ఏర్పాటు చేస్తూ వారి సలహాలను తీసుకోవాలని మహిళా సభ్యులకు కలెక్టర్ సూచించారు. బిజినెస్ లో కూడా ఏమంటారమ్మా, తక్కువ ధర ఉంటే క్వాలిటీ తక్కువ అనుకుంటారు. మరీ దించామనుకోండి సగం ధరకు అమ్ముతున్నారు, ఏదో గజ్జిగా వేసారు అనుకుంటారు. ఒక ప్రోడక్ట్ కస్టమర్కి ఇష్టం లేదు. రెండోది ప్రోడక్ట్ ఇష్టం కానీ రేటు ఇష్టం లేకపోతే ప్రోడక్ట్ కి కస్టమర్ కి మనం తీసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అమ్మా నీ రాష్ట్రంలో యుఏఈకు చెందిన సైవా గ్రూప్, టారనీస్ క్యాపిటల్ సంయుక్తంగా 2125 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తుందని మంత్రి తెలిపారు. ఇందుకు రాష్ట్రానికి చెందిన 5 స్థానిక కంపెనీలతో ఈ 2 సంస్థలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో అవగాహన ఒప్పందం చేసుకున్నాయన్నారు. తద్వారా కొత్తగా మరో 5020 మంది తెలంగాణ యువతకు ఉపాధి లభిస్తుందని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీఎంకేఎస్వై కింద చేపట్టిన వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. The team has visited Palir intake well and the habitations which have received the water from aspects regarding. So first thing is regarding the SRSP project, the NATCO progress. Next. So this is the 6,000 acres of course there. So sir, SRSP project is from Nizamabad. So the next. So the amount spent for land acquisition and all sir. Almost 1. Next. Then comes the second component, demand, which is for which the intake well was designed. It will be pumped to the water treatment plant. Mission has been designed is started, which receives the water from Palir reservoir, surface water, and Jila Cheru was something which was visited, which was the water treatment plant. And then the village is there where the agency is associated with us for O&M. Regarding this actually drawn by the intake well and then pumped to the water treatment plant. This kind scheme that was launched close to 8 years ago. Actually, Prime Minister had come down to launch the first. Maintenance and coverage. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాయస్థానాల్లో నిర్వహించబడుతోందని నారాయణ్ ఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నారాయణ్ ఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న కొన్ని కేసులు, ముఖ్యంగా ట్రాఫిక్ చలాన్లు, చిన్నపాటి ఫిర్యాదులు, పౌర వివాదాలు పరస్పర ఒప్పందం ద్వారా త్వరితంగా పరిష్కరించబడతాయని ఎస్ఐ తెలిపారు. ప్రజల సమయాన్ని, ఖర్చును ఆదా చేసే ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఎస్ఐ తెలియజేశారు. మీ యొక్క పాత కేసులు పెండింగ్లో ఉన్నవి మరియు కొన్ని ఫైన్స్, ట్రాఫిక్ సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి కేసులు కూడా మీరు ఫైన్ చెల్లించి మీ యొక్క కేసును కొట్టివేయించుకోవచ్చు. తద్వారా మీరు సమయాన్ని మరియు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మళ్ళీ ప్రతి నెల కోర్టు వాయిదా తిరగకుండా మీ యొక్క కేసు ఇదే లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకొని మీరు కేసు నుంచి విముక్తి పొందవచ్చు.
అదేవిధంగా ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరికి కూడా నష్టమే జరిగి ఉంటుంది. వారిద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటే ఇద్దరు కూడా భవిష్యత్తులో మళ్ళీ గొడవ రాకుండా కేసును పరిష్కారం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ లోకాల ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి కక్షిదారులు పాత కేసులు ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్లో సంప్రదించి కానీ లేదంటే కోర్టు వద్దకు వచ్చి కానీ మీ యొక్క పాత కేసుల వివరాలు తెలుసుకొని అందులో రాజీ చేసుకోగలిగే కేసులను సత్వరంగా మీరు పరిష్కారం చేసుకొని నేషనల్ లోక్ అదాలత్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నారాయణఖేడ్ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో హౌసింగ్ స్కీమ్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇండ్ల నిర్మాణాలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. అర్హులను గుర్తించి లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. అర్హులు సకాలంలో ఇల్లు నిర్మించుకుని బిల్లులు పొందాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడం జరిగిందన్నారు. డ్వాక్రా మహిళ ఆమె డ్వాక్రా ద్వారా కూడా 1 లక్ష రూపాయలు ఆమెకు ఇప్పిస్తా ఉన్నాం. ఇట్లాంటి అన్ని గ్రామాలలో కూడా ఎక్కడెక్కడైతే అసలు బేస్మెంట్ లెవెల్ కూడా పని స్టార్ట్ చేయడానికి పైసలు లేవు అట్లాంటి వాళ్ళకు మేమందరము డ్వాక్రా గ్రూపుల ద్వారా 1 లక్ష రూపాయలు శాంక్షన్ చేపించి మేమందరికి వారు ఇల్లు కట్టుకునే విధంగా తోడ్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుపేదలకు ఇల్లు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా చాలామందికి అసలు కట్టుకోనికి కూడా పైసలు లేకుండా పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళకు వేరే విధంగా ఆదుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గ్రామాల వారుగా అర్హులను నిజమైన అర్హులను ఎంపిక చేసి మరి ఇప్పుడు కట్టుకునే కార్యక్రమం మొదలైంది. మరి శాసనసభ్యుడు సంజీవ్ రెడ్డి గారు, మరి మీ ఎంపీగా సురేష్ షెట్కర్ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు 15 రోజుల్లో ఎవరైతే కట్టుకోలేరో మళ్ళీ తర్వాత నెక్స్ట్ లిస్ట్లో అర్హులు ఉన్న వారికి ఇవ్వాలని. కానీ అందరు ఇల్లు కట్టుకోవాలి, అందరూ నీడలో ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం లక్ష్యం. గతంలో కూడా మరి ఆనాడు కీర్తిశేషులు శివరావు షెట్కర్ గారు కానీ, కేసీఎల్ కృష్ణారెడ్డి గారు కానీ, నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు కానీ మరి అప్పుడు 1000 ఇండ్లు మనము కట్టడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు మన నారాయణఖేడ్ ప్రాంతంలో. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం బీచ్పల్లి గ్రామ పంచాయతీలో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించారు. మృగశిర కార్తిలో తొలకరి చినుకులు పడగానే ఆనాటి కాలం నుండి ఆచారంగా వస్తున్న దేవతలకు మట్టి కుండలో నైవేద్యం వండి సుంకులమ్మ అమ్మవారికి భోజనం సమర్పించుకుని పొనం పనులు మొదలు పెడతారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అక్క అప్పటి కొడతారు